Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు మందార మొక్క రీపాటింగ్ చేసుకోవటం ఎలాగో చూద్దామండి. ఆ పాటింగ్ మిక్స్లో ఏమేమి కలపాలి, ఏంటి, ఏ ఫెర్టిలైజర్స్ కలపాలి ఏంటి అనేది మనము పూర్తి డీటెయిల్స్ ఈరోజు చూద్దాము. కొంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అండి, మందార మొక్క గురించి చెప్పండి అనేసి. దాని గురించి చిట్కాలు ఏదైనా ఉంటే చెప్పండి, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అడుగుతున్నారు. సరే, ఒక వీడియో చేసి పెడితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఈ కలరు మందార మనం కొమ్మలు పెట్టాం కదా, ఇది బ్రతికినాయి కదండి, కవర్లో పెట్టుకున్నాము. దాన్ని ఇప్పుడు రీపాటింగ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది బ్రతికింది కదా మంది. దీన్ని ఈ పాట్లో మట్టి ఫిల్ చేసుకొని దీన్ని పెట్టుకుందామండి. ఈ కవర్లోనే ఇది ఎదిగిపోతుంది. సరే, దీన్ని రీపాటింగ్ చేస్తే ఇంకా బాగా ఎదిగి పూలు పోస్తుందని చెప్పేసి నేను రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పాట్ ఖాళీ చేశానండి, ఖాళీ చేసి బయటపడేసాను మట్టి అంతాను. ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ హోల్స్ ఉన్నాయో లేవో సరి చూసుకోవాలండి. హోల్స్ లేకపోతే పెట్టుకోవాలి. కనీసం ఈ సైజుకి 14 అంగుళాల పాట్కి వచ్చేసి 4 పెద్ద పెద్ద హోల్స్ ఉండాలి. దానికి అడ్డంగా ఏదైనా పెట్టుకోండి. రాళ్ళు పెట్టుకున్నాక 2 వంతులు గార్డెన్ సాయిలు, 1 వంతు కంపోస్టు, 1 వంతు ఇసుక, ఈ విధంగా మీరు కలుపుకోండి. దాంట్లో మీరు మళ్ళీ వచ్చేసి ఫంగిసైడ్ 1/2 స్పూన్ ఫంగిసైడ్ పౌడర్ కూడా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ సైజుకి 1/2 స్పూను అవసరం అవుతుందండి, కలుపుకోవచ్చు. ఆ తర్వాత మైక్రోన్యూట్రియంట్ పౌడర్ 1/4 స్పూను తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు పాట్లో మట్టి అంతా రెడీ చేసేస్తాను కదా. ఇప్పుడు ఇది మనము ఓపెన్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, రూట్స్ చూసారు, బయట బాగానే కనబడుతున్నాయండి, ఎదిగిపోతున్నాయి. ఇప్పుడు దీన్ని రూట్ బాల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి, సరిపోతుంది. బయటకు కనబడుతున్నాయి కాబట్టి తొందరగానే పరుచుకుంటుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మనము మట్టి వేసుకుందామండి. ఈ మట్టిలో ఈ పాటింగ్ మిక్స్లో ఇసుక ఆల్రెడీ కలిపేసే ఉందండి ముందు నుంచే నా దాంట్లో. ఇక ఫెర్టిలైజర్స్ కూడా ముందు వేసి ఉన్నాయి, కానీ ఈ మధ్య వేయలేదన్నమాట. అందుకోసం మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఫెర్టిలైజర్స్ మరీ ఎక్కువ కాలం చేయవు కాబట్టి మళ్ళీ నేను వేసి రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, మళ్ళీ వర్మి కంపోస్ట్ వేసానండి. ఆల్రెడీ దీంట్లో నుంచి తీసిన సాయిలేనండి. ఇంతకుముందు దీంట్లో ఎర్రగులాబీ కొని పెట్టానమాట. నేను ఫస్ట్లో చూపించాను కదా ఈ వీడియో ఫస్ట్లో. అలాంటి గులాబీని కొని పెడితే చచ్చిపోయింది. ఏంటా అని ఆలోచిస్తే అడుగున మట్టి అంతా ఓపెన్ చేసి చూస్తే అడుగున హోల్స్ పూడిపోయి ఉన్నాయండి. దాని మూలంగానే రూట్ రాట్ అయిపోయి చచ్చిపోయింది అనమాట. అందుకోసమే ఎప్పుడు ఏ పాట్ రెడీ చేయాలన్నా సరే కింద హోల్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. లేకపోతే మాత్రం వెంటనే హోల్స్ పెట్టండి. దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా మన పోసినవి కానీ వర్షంతో వచ్చే నీళ్లు కానీ కిందకి ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. లేకపోతే కనుక అది అలాగే ఉండిపోయింది అనుకోండి, రూట్ రాట్ అయిపోయి చచ్చిపోతుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ అండి వేస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుందండి, ఇది వేసుకుంటే వర్షాకాలం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన మల్టీ న్యూట్రియంట్ పౌడర్ అండి. ఇది 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో బోన్ మీల్ కూడా వేద్దాం ఫ్రెండ్స్. బోన్ మీల్ చాలా మంచిదండి, న్యాచురల్ ఫెర్టిలైజరే కాబట్టి, ఇది ఆర్గానికే కాబట్టి ఇది వేసుకోవచ్చు. ఇది 1 స్పూన్ అవుతుందండి. ఇదండి, ఈ విధంగా అన్నీ కలిపేసుకుని మనం పెట్టేసుకుని మనం ఇది ఎక్కడ పెట్టదలుచుకున్నామో అక్కడ పెట్టేసి వాటర్ మాత్రం ఫుల్గా ఒకసారి ఇచ్చేసేయాలండి. ఫుల్గా కింద నుంచి వాటర్ కింద కారిపోయేదాకా మనము పోయాలన్నమాట. పోసేసిన తర్వాత ఇక
ఎప్పుడు తడి లేకపోతే అప్పుడు వాటింగ్ చేయండి ఫ్రెండ్స్, ఈ లోపల చేయకండి. తడి ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా చేయకండి వాటరింగ్. ఇదండి, ఈ విధంగా మనము రీపాటింగ్ చేసేసుకున్నాము. ఇది ఒక వారం రోజులు నీడబట్టిన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి ఇలా నేను మొత్తం పెట్టేశాను. ఒక వారం రోజులు నీడబట్టిన పెట్టుకుంటే తర్వాత మీరు డైరెక్ట్ ఎండలో పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ పెట్టేశానండి నేను. దీంట్లో ఇప్పుడు ఫుల్గా వాటరింగ్ చేసుకుందాము. ఇదండి, ఈ విధంగా మీరు ఇది రీపాటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక ఇది పగలంతా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇది మనం వేసిన ఫెర్టిలైజర్స్ 2-3 నెలల దాకా సరిపోతాయండి. ఆ తర్వాత వచ్చేసి నెలకు ఒక్కసారి వర్మీ కంపోస్ట్ కానీ, డిఏపి కానీ, ఎన్పికే కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇది ఇక ఈ మందారం చెట్టుకి పట్టే పెస్ట్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఎక్కువగా మీలీ బగ్స్ పడతా ఉంటాయండి. అలాగే దీనికి స్కేల్స్ డిసీజ్ కూడా బాగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ 2 ఉంటాయి, బాగా చూడటానికి కనపడతా ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని మనము ముందే గనక మనము చూసుకోగలిగితే గనక నీమ్ ఆయిల్ స్ప్రే చేసి వాటిని ఇది చేసేసుకోవచ్చు అండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే గనక అది పోతుంది. లేదు ఇక మనం చూసుకోలేదు, అది ఉధృతం అయిపోయింది, ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు మనము, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, కెమికల్కి వెళ్ళాలండి ఎక్కువైపోతేనని చెప్పేసి టఫ్ గారు చెప్పాను కదా, ఆ టఫ్ గారు ముందు మీరు యూజ్ చేస్తే అది తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఈ చెట్టు ప్రాపగేషన్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనము నర్సరీలో మొక్కలు కొనుక్కోవచ్చు అండి. అలాగే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర కొమ్మలు ఉంటే కనుక మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు కొమ్మలు తెచ్చుకొని నాటుకోవచ్చు. చాలా ఈజీగా ఇవి రూట్స్ వచ్చేస్తాయండి. దీనికి మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఎయిర్ లేయరింగ్ కూడా చేసుకుని మనము ఈ మొక్కల్లో కొత్తవి తయారు చేసుకోవచ్చు అండి. ఈ మందార మొక్కల్ని సీడ్స్తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. మనము సీడ్స్ గనక పాలినేట్ అయ్యి సీడ్స్ ఏర్పడితే గనక మన మొక్కకి వాటిని తీసుకుని మనము నాటుకుంటే గనక మనకి మొలకలు వస్తాయండి. నాటు అయితే ప్రతి ఒక్క పువ్వు చాలా వరకు పాలినేట్ అవుతుంది, సీడ్స్ ఏర్పడుతున్నాయి. కాకపోతే ఈ హైబ్రిడ్ మాత్రం పాలినేట్ అవ్వకపోతే మాత్రం మనం పాలినేట్ చేసుకోవచ్చు. మన హ్యాండ్ పాలినేషన్తో మనం పాలినేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా, ఇది ఫస్ట్ మొగ్గ అండి మనం పెట్టాక. ఇదండి, ఈ విధంగా మీరు మందారం రీపాటింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.